గోమహత్స్యము. గోవు పాదము పితృదేవతలు. పిక్కలు పిడుగంటలు. అడుగులు ఆకాశగంగలు. ముక్కోలు కొలుకులు ముచ్చిన చెప్పలు. కర్రి కర్రేనుగ. పాదుగు పుండరీకాక్ష. సన్నుకట్టు సప్తసాగరాలు. గోవుమయం శ్రీలక్ష్మి. పాలు పంచామృతాలు. తోక 90 కోటి ఋషులు. బొడ్డు స్నానపువ్వు. కడుపు కైలాసం. కొమ్ములు కోటిగల్లు. మొగము దెష్ట. వెన్ను యమధర్మరాజు. ముక్కుసిరి. కళ్ళు కలువరేకులు. చెవులు శంఖానాదం. నాలుక నారాయణ స్వరూపం. దంతములు దేవతలు. పళ్ళు పరమేశ్వరి. నోరు లోకానిధి. దేవేంద్రుని భార్య శచీదేవి. బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి. శ్రీమన్నారాయణ భార్య లక్ష్మీదేవి. శ్రీరాముల వారి భార్య సీతాదేవి. గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి. ఈశ్వరుని భార్య పార్వతీదేవి. వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి. వీరంతా గూడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగును పోవును కృష్ణ అని అడిగినారు. ప్రొద్దుటే లేచి గోవు మహత్స్యము పఠించుకుంటే సకల పాపములు పోవును అంటూ కలిసిన పాపము, ముట్టు కలిసిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగి ఎరగక చేసిన పాపము అంతా కూడా పరిహారము. మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్రగొళ్లలో దీపారాధన చేసినట్లు, జన్మాంతరము 5వ తనము ఇచ్చినట్లు, 100 గోవులు దానము చేసినట్లు. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడబోరు, యమకింకర్లు చూడబోరు. గోవు మహత్స్యము పఠించిన పణతి వస్తుంది. ఎలాగునా వస్తుంది? ఏ తీరున వస్తుంది? కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తలతూగుతూ, తన భర్తను తలుచుకొని, తన పుత్ర పుత్రికా పౌత్రులను తలుచుకొని, మిత్రబంధువులను అనుకొని లక్ష్మీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది. ఆవిడను క్రిందకు దింపేసి పసుపు పారాణి, అక్షింతలు, గంధములు ఇచ్చి కరుణించి, పురుగులను వరుసగా తీసేసి, ఇనుప ముక్క కాకులను వెనక్కు త్రోచేసి, మండే పెనాలను క్రిందకు దించేసి, ఆవిడ కాశీ, గయా, ప్రయోగ అన్నీ చూసుకొని వైకుంఠమునకు వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము. గోమహత్స్యము.